AP TET previous English question paper. First question. She got right to the top, the world's most sought after multi-percussionist with a mastery of some 1,000 instruments and a hectic international schedule. Choose the synonym of the word hectic. హెక్టిక్ అనే వర్డ్కి సినోనిమ్ అంటే దానికి సమాన అర్థం ఇచ్చే పదం ఏంటి అని అడుగుతున్నారు. సో హెక్టిక్కి సినోనిమ్ ఏంటి ఈ 4 ఆప్షన్స్లో? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బిజీ. హెక్టిక్ సినోనిమ్ బిజీ. నెక్స్ట్ క్వశ్చన్. షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రిసిస్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. బ్రేవ్ అనే పదానికి యాంటోనిమ్ వ్యతిరేక పదం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కోవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాజ్ that cannot form a sentence by itself and is connected to a main clause. Correct answer is option 2 dependent clause. సో డిపెండెంట్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు. సబార్డినేట్ క్లాజ్ అన్న డిపెండెంట్ క్లాజ్ అన్న ఒకటి. మరి ఈ డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో మనం తెలుసుకుంటే దీని మీనింగ్ మనకు అర్థమవుతుంది. సో it contains a subject and a verb but cannot express a complete thought. డిపెండెంట్ క్లాజ్ అనేది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. సో ఇది మెయిన్ క్లాస్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మనకి క్వశ్చన్లో అదే ఇచ్చారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డిపెండెంట్ క్లాజ్. ఇది ఒక సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్. Choose the sentence that correctly transforms the complex sentence into a compound sentence. Since it was his birthday, he received many gifts. Since it was his birthday, he received many gifts. First option, it was his birthday and he received many gifts. Second option, he received many gifts but it was his birthday. Option number 3, it was his birthday as he received many gifts. Option 4, he received many gifts because it was his birthday. Correct answer is option 1, it was his birthday and he received many gifts. ఈ క్వశ్చన్లో మనల్ని కాంప్లెక్స్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమన్నారు. అసలు కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? సో ఏ కాంపౌండ్ సెంటెన్స్ రిక్వైర్స్ 2 కంప్లీట్ థాట్స్. అంటే 2 కంప్లీట్ థాట్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. అంటే 2 కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తే వాటిని ఇండిపెండెంట్ క్లాజెస్ అంటారు. అండ్ ఇంకొక రూల్ ఏంటి? అది కాంపౌండ్ సెంటెన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా అది కోఆర్డినేటివ్ కంజంక్షన్తో ఈ 2 సెంటెన్స్ అనేవి కనెక్ట్ అవ్వాలి. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే మనందరికీ తెలుసు. ఒక చిన్న ట్రిక్, ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫర్, ఎన్ అంటే నార్, ఏ అంటే ఎండ్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. సో ఫర్, ఎండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఇవి ఉన్నాయంటే కంపల్సరీ అది కాంపౌండ్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఎప్పుడు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ వాజ్ హిస్ బర్త్డే కాబట్టి ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఎండ్ అనే కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని ఎండ్ అనే కోఆర్డినేటివ్ కంజంక్షన్ కనెక్ట్ చేసింది. మీరు సెకండ్ ఆప్షన్లో బట్ ఉందని ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ అనుకోకూడదు. ఇక్కడ మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది బట్. ఇక్కడ బట్ అనేది ఈ సెంటెన్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్స్లో అయితే 2 సెంటెన్స్ని ఈ ఎండ్ అనేది కలుపుతుంది. ఈ 2 కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ ఆప్షన్ 3లో చూడండి యాజ్ ఉంది. అసలు యాజ్ అనేది కోఆర్డినేటివ్ కంజంక్షన్ కాదు. బికాజ్ కూడా అంతే, అది కూడా కారణాన్ని తెలియజేస్తుంది. సో యాజ్, బికాజ్ అనేవి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ కాదు కాబట్టి ఆప్షన్ 3, ఆప్షన్ 4 అస్సలు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. The term for a person who deals with problems and situations
by focusing on practical approaches. Correct answer is option 2, pragmatist. Pragmatist అంటే ఏంటి? The term for a person who deals with situations by focusing on practical workable solutions rather than abstract theories. So, the term for a person who deals with problems and situations by focusing on practical approaches. Practical గా, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కాదు, ప్రాక్టికల్ గా చేసి, కాబట్టి వాళ్ళని ఏమంటారు? ప్రాగ్మటిస్ట్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈజ్ లీస్ట్ ఫార్మల్ వెన్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, క్యాన్ అనేది మోస్ట్ క్యాజువల్ లీస్ట్ ఫార్మల్. సో పర్మిషన్ అడగడానికి చెప్తున్నాను. క్యాన్ అనేది మోస్ట్ క్యాజువల్ లీస్ట్ ఫార్మల్. కుడ్ అనేది మోర్ పొలైట్ అండ్ స్లైట్లీ మోర్ ఫార్మల్ తో స్టిల్ వెరీ కామన్. మే అనుకోండి, ద మోస్ట్ ఫార్మల్ అండ్ ట్రెడిషనల్ చాయిస్ ఆఫ్టన్ యూజ్డ్ ఇన్ ప్రొఫెషనల్ ఆర్ అకాడమిక్ సెట్టింగ్స్. పర్మిషన్ అడగడానికి మోస్ట్ క్యాజువల్ లీస్ట్ ఫార్మల్ అన్నప్పుడు మీరు క్యాన్ అని ఆన్సర్ చేయాలి. అదే మోర్ పొలైట్ అండ్ స్లైట్లీ మోర్ ఫార్మల్ అంటే కుడ్. ద మోస్ట్ ఫార్మల్ అండ్ ట్రెడిషనల్ చాయిస్ ప్రొఫెషనల్ ఆర్ అకాడమిక్ సెట్టింగ్స్ అన్నప్పుడు, ఇటువంటివి అయినప్పుడు మే. సో మనల్ని క్వశ్చన్లో ఏం అడిగారు? లిస్ట్ ఫార్మల్ అన్నారు. లిస్ట్ ఫార్మల్ అంటే క్యాన్ అని నేను చెప్పాను కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ డాష్ షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దేర్ఫోర్. ఇక్కడ మనకి లాజికల్ సీక్వెన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది దేర్ఫోర్కే వర్తిస్తుంది. ఇక్కడ సిమిలర్లీ రిమైనింగ్ ఉన్నాయి కదా ఆప్షన్స్, అవన్నీ కంపేర్ చేసేటట్టు ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ దేర్ఫోర్ అనేది మీనింగ్ఫుల్గా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్గా ఉంది. సో లాజికల్ సీక్వెన్స్గా మనం దేర్ఫోర్ అనే ఆన్సర్ని చేయాలి. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, therefore she was invited to speak at the conference. Next question, the term subject verb agreement refers to the agreement between the dash and the dash verb. Choose the option that fits the blank. Correct answer is option 3, subject. మనందరికీ తెలుసు, the term subject verb agreement refers to the agreement between the subject and the verb in a sentence. సో సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ కదా, కాబట్టి ఇక్కడ మనకి సూటబుల్ ఏది? సబ్జెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, సబ్జెక్ట్. సో దీనికి అర్థం ఏంటంటే, సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం సింగులర్ వెర్బ్ తీసుకుంటాం, ఫ్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఫ్లూరల్ వెర్బ్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్రిపోజిషన్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ మ్యారీడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మ్యారీడ్ టు. ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పడానికి ఏమి యూజ్ చేస్తారు? షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్, షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ టీచర్. సో ఇటువంటివి యూజ్ చేస్తారు. కాబట్టి మ్యారీడ్ టు అనే ప్రిపోజిషన్ని మ్యారీడ్ తర్వాత యూజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పెరిగిందనుకోండి, అంటే ఇన్ ఎడిషన్, లైక్ సచ్ యాజ్ చిల్డ్రన్, ఇటువంటప్పుడు ఏం యూజ్ చేయాలి? విత్. దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ విత్ 3 kids. ఇక్కడ మ్యారీడ్ తర్వాత విత్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ ఫ్యామిలీ ఎడిషన్ పెద్దదయ్యింది, సచ్ యాజ్ చిల్డ్రన్, అప్పుడు విత్ యూజ్ చేయాలి. రిమైనింగ్ అన్ని టైమ్స్లో మ్యారీడ్ తర్వాత 2 అనే ప్రిపోజిషనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ కానీ షెల్ కానీ ఉండాలి. సో మనకి ఆప్షన్స్లో విల్ కానీ షెల్ కానీ ఏ ఆప్షన్స్లో కూడా లేదు, ఆప్షన్ 3లోనే ఉంది. హీ విల్ కాల్ యూ టుమారో. ఇదే మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హీ విల్ కాల్ యూ టుమారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.